హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. ఎవ్రీడే 9 o'clock కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి. చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ సారీస్ అయితే నచ్చుతాయో ఆ సారీస్ని చక్కగా ఆర్డర్ చేసేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, 9697999956. దాని కింద ఇంకొక నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాము, 9919938298. ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు ఫాలో అవ్వండి. అదే నెంబర్కి పేమెంట్ చేయండి. అదే నెంబర్కి మళ్ళీ మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. ఓకే, ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాము. నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి, మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఏదైనా ఒక నెంబర్కి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము, సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి. ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇది ప్రాసెస్. మా వాళ్ళు చూడగానే మీ మెసేజ్ ఎలాగో మీరు పే చేస్తామని చెప్తున్నారు కాబట్టి, మీరు క్లియర్గా చక్కగా అడ్రస్ కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి, ఆ శారీ కనుక ఉంటే వెంటనే అది ఉంటే కనుక ఉంది అండి పే చేయండి అని చెప్తారు. అప్పుడు మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. శారీ లుక్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. కింద కుర్చీలలో కూడా ఎంబ్రాయిడరీ అనేది కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా ఉంది అనేది కనిపిస్తుంది. టోటల్ గా బాందిని డిజైన్ తో ప్యూర్ జార్జెట్ మెటీరియల్ లో మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఉగాది స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఒకటి టైప్ ఆఫ్ డాలర్ సిల్క్ ఈ టైప్ కాకుండా ఇది కూడా మనకి చాలా మంచిగా, చాలా క్లాసీ అండ్ ఫ్యాన్సీ సారీస్ లాగా చెప్పొచ్చు. పైన మనకి ఒక చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే ఇచ్చారు. ఈ సారీలో ఎక్కడా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ కానీ లేకపోతే మిర్రర్ వర్క్ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ ఇలాంటిది ఏది ఉండదండి. జస్ట్ బాందిని డిజైన్ మాత్రమే వచ్చింది. దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా ఇది ముడికుట్టు అంటారు కదా, ఆ టైప్ డిజైన్ లో మనకి సారీ అంతా కూడా హైలైట్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్. లీఫ్ అండ్ ఫ్లవర్స్, ఫ్లవర్ ఎక్కడ రాలేదు, మ్యాంగో డిజైన్ వచ్చింది. సారీ, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కానీ లైన్ లాగానే ఇచ్చారు, లోటస్ ఫ్లవర్. ఇలా మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేశారు. టోటల్ గా ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. దీనికి వచ్చిన బ్లౌజ్ బాందిని డిజైన్ తోనే కానీ ఒక చిన్న ఫ్లవర్ షేప్ ఇచ్చారు. దీని మీద ఎక్కడా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, అది మాత్రం ఎక్కడ రాలేదు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి బాందిని డిజైన్ ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ రాలేదు. శారీ అంతా వర్క్ వచ్చిందండి. కాకపోతే కుర్చీల దగ్గర మీకు ఇక్కడ ఎట్లాగో కనిపించదు కదా, మనం శారీ ఇట్లా ఇట్లా వేర్ చేస్తాం, ఇలా కట్టుకుంటాం. సో మీకు అక్కడ మాత్రం హైలైట్ అయ్యేలాగా ఇచ్చారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది, కలర్ చాయిస్ కూడా చూపిస్తాను. వీటితో పాటు ఇంకా వేరే కలెక్షన్ కూడా చూపిస్తాను. ఎండింగ్ వరకు చూడండి. ఇది ఏంటి అంటే, ఒక శారీ తీసుకుంటే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. ఏవైనా 2 సారీస్ తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకటే వెరైటీ చూపించి దాంట్లో 2 చీరలు తీసుకోమంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఒక 2 వెరైటీస్ అయితే చూపిస్తున్నాను. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ లో ఒక 1 వీక్ బ్యాక్ వరకు కూడా మన దగ్గర సారీస్ అవైలబుల్ కొన్ని ఉంటాయి కాబట్టి వాటిల్లో కూడా ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సారీ మొత్తం చూసారు కదా. ఇప్పుడు నేను ఆ సారీస్ అన్ని ఓపెన్ చేసి మ్యాట్ మీద క్లియర్ గా చూపిస్తాను. క్లియర్ గా చూపిస్తే మీకు మ్యాట్ మీద చూపిస్తే డిజైన్ అంతా హైలైట్ అవుతుంది. ఇలా చూపించాను అనుకోండి, మీకు ఎక్కడ తెలుస్తుంది డిజైన్? ఓకే, బాందిని డిజైన్, క్రీపర్ ఏదో వచ్చింది అట్లా తెలుస్తుంది. కానీ క్రీపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండదు. సో మ్యాట్ మీద చూపిస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు. ఈ శారీస్ వచ్చేసి మనకి ఇలా జిప్ ప్యాక్ లో వస్తాయండి. శారీ వెయిట్ కూడా చూపిస్తాను నేను మీకు. జిప్ ప్యాక్ లో వస్తాయి. మేము కూడా ప్యాక్ చేసేటప్పుడు జిప్ ప్యాక్ లోనే ప్యాక్ చేసేస్తాము. ఒకసారి అది ఏమో వెయిట్ చూపించేస్తాం. ఇది మనకి మిర్రర్ వర్కో స్టోన్ వర్కో కాదు కాబట్టి మనకి వెయిట్ లెస్సే ఉంటుంది. దీంట్లో పేపర్ కూడా ఉంది, చూసుకోండి. ఎంత? 526 గ్రామ్స్ అంటే 530 గ్రామ్స్ అనుకోండి. 530 గ్రామ్స్ ఉంది. అసలు యాక్చువల్గా 526 అంటే 520 గ్రామ్సే ఉంటుంది సారీ. మనకి ఆ 6 గ్రామ్స్ అనేది లోపల ఎలాగో పేపర్ వెయిట్ ఉంది కాబట్టి అది తీసేస్తే 520 గ్రామ్స్ కింద లెక్క వస్తుంది. ఓకే, బ్లౌజ్కి ఎలాంటి వర్క్ రాలేదని చెప్పాను కదా అండి. ఇప్పుడు నేను మిగిలిన సారీస్ అన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇంకొక వెరైటీ కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఓకే, సారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు. సారీ మొత్తం బాందిని డిజైన్ తో ఉంటుంది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో కూడా ఉంటుంది. సారీ నెంబర్ వచ్చేసి 2. సారీ లుక్ చూడండి, మీకు ఇది శాండిల్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఇలా చూపిస్తాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాము. ఓకే, ఇక్కడ వరకు మాత్రం ఫుల్ మనకి నడుము దగ్గర టర్న్ అవుతుంది కదా అండి, అక్కడ వరకు మాత్రం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది.
ఆ తర్వాత అంతా కూడా మనకి ఇట్లా హాఫ్ పార్ట్ అంటే స్కర్ట్ బోర్డర్ లాగా మాత్రమే ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మీ అందరికీ చెప్తూ ఉంటాను, మిర్రర్ వర్క్ కానీ ఇట్లా మనకి ఒక వేవీ లాగా డిజైన్ కట్ చేస్తారు అని చెప్పాను కదా, అప్పుడు మాత్రం మనకి ఇలా కంపల్సరీ వస్తుందండి. ఈ పార్ట్ని కట్ చేస్తేనే మీకు ఈ షేప్ వస్తుంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం మీకు కట్ అంచులో మాత్రం కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వలేదు, కట్ అంచులో ఓకే, కొంచెం వరకు మాత్రమే. మొత్తం బాందిని డిజైన్ మాత్రం కామన్గా ఉంటుంది. శారీస్ మాత్రం కలర్స్ చాలా చాలా బాగున్నాయండి. సెట్స్ కూడా మనకి ఎక్కువ సెట్స్ అయితే ఏం లేవు, ఒక 10 సెట్స్ వరకు ఉన్నట్టున్నాయి. 10 సెట్స్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. రేట్ మాత్రం చాలా రీజనబుల్ రేట్. నెంబర్ పెడతాను, శారీ నెంబర్ 2. శారీ నెంబర్ వచ్చేసి 3 అండి. ఇవి పార్టీవేర్ కలెక్షన్ శారీస్ కాబట్టి మనకి బల్క్ ఆర్డర్స్ అయితే దొరకవు. నార్మల్గా మనకి ఒక 10 సెట్స్ వరకు అంటే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. నెంబర్ వచ్చేసి 3 నెంబర్. ఇది మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్లో కొంచెం లైట్ కలర్ వస్తుంది అనమాట. వంగ పువ్వు రంగు అంటారు కదా, ఆ కలర్ వచ్చింది. ఈ శారీకి మనకి వర్క్ అనేది ఇలా అన్నిటికీ కూడా ఇదే కలర్ థ్రెడ్ వర్క్ అనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి కూడా ఇదే కలర్ థ్రెడ్ వర్కే ఉంటుంది. ఏ కలర్ కైనా కానీ ఇదే కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ కూడా చక్కగా మనకి ఇలా ముడికుట్టిలాగా ఒక ఎంబ్రాయిడరీ వర్క్, అది కూడా స్ట్రాంగ్గా ఇచ్చారండి. ఏదో ఒక దారం పట్టుకుంటే అది మొత్తం ఊడిపోయేలాగా కాకుండా మొత్తం చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. ఇక్కడ ఇది మనకి బ్లౌజ్ అండి, సర్కిల్స్ లాగా మనకి ఒక ఫ్లవర్ షేప్లో బాందిని డిజైన్తో ఇచ్చారనమాట. శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది. శారీ లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో వచ్చింది. నంబర్ వచ్చేసి 3. శారీ నెంబర్ 4. ఇది మనకి కనకాంబరం కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చిందండి. నంబర్ వచ్చేసి 4 నెంబర్. చక్కగా శారీ ఎండింగ్ వరకు కూడా చూడండి, మీరు క్లియర్గా మీకు మొత్తం అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. అలాగే మీకు ప్యాక్ చేసిన తర్వాత ఫోటో పెడతాం కదా, ఆ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే అండి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా దగ్గర బల్క్ మెసేజెస్లో మేము డిలీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, టోటల్గా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. అవి డిలీట్ చేస్తేనే మేము ఫాస్ట్గా రిప్లై ఇవ్వగలుగుతున్నాం. మెసేజ్ కూడా వాళ్ళకి సెండ్ అవ్వట్లేదు అనమాట, పంపించిన మెసేజ్ పోవట్లేదు. సో మెసేజెస్ క్లియర్ చేస్తేనే మాకు మెసేజెస్ వెళ్తున్నాయి కాబట్టి మెసేజెస్ క్లియర్ చేస్తున్నాం. ఏదైతే మీకు ప్యాక్ చేసిన తర్వాత ఫోటో పెడతామో ఆ ఫోటో మాత్రం మీరే సేవ్ చేసి పెట్టుకోవాలి, అది మీదే బాధ్యత. ఓకే, సారీ నెంబర్ 4. గ్రే కలర్ పైన కూడా మీకు డిజైన్ కలర్ ఇదే ఇచ్చారు చూడండి, మనకి లైట్ బిస్కెట్ కలర్ ఇచ్చారు. శారీ నెంబర్ వచ్చేసి 5 నెంబర్. శారీ టోటల్గా లుక్ వైజ్ ఇది, టోటల్ శారీ లుక్ ఇది మీకు. ఓకే, ఎంబ్రాయిడరీ వర్క్, బ్లౌజ్లోనేమో ఫ్లవర్ లాగా బ్లౌజ్ ఇచ్చారు. శారీ మొత్తం మీకు ఈ కలర్తో ఇలా హైలైట్ చేశారు. శారీ నెంబర్ 5. ఇప్పుడు ఈ శారీతో మనకి ఈ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్లో లాస్ట్ శారీ అండి. ఇది కాకుండా నేను వేరే కలర్ కాంబినేషన్లో వేరే ఫ్యాబ్రిక్లో కూడా నేను కొన్ని శారీస్ అనేది కట్టుకుని చూపిస్తాను. ఓకే, తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శారీ నెంబర్ 6 నెంబర్ అండి. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఈ శారీస్ మీరు నిన్ననో మొన్ననో చూసి ఉంటారు, మళ్ళీ మనకి రీస్టాక్ అనేది చేశారనమాట, రీస్టాక్ వచ్చాయి. సో కొన్ని మాత్రమే ఉన్నాయి, ఎక్కువ రాలేదు. అంటే మేము వాళ్ళని అడిగిన తర్వాత మన దగ్గర ఇవి స్టాక్ ఇవి ఇన్ని శారీస్ ఉన్నాయని చెప్పారు. సరే ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ మేము అవి తెప్పించడం జరిగింది. ఇక్కడ బోర్డర్ చూడండి, మనకి ఒక చిన్న సపరేట్ గోట్ వర్క్ బోర్డర్ లాగా ఇచ్చి మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక చిన్న డిజైన్ కూడా యాడ్ చేశారు. అలాగే ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది చూడండి, ఒక వేవీ లాగా మొత్తం డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ మీన్స్ 2.5 మీటర్స్ వరకు దగ్గరగా ఇట్లా వస్తుంది. ప్లస్ మనకి బాందిని డిజైన్ కూడా ఇచ్చారు. ఈ సారీస్ ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోండి. ఇది మనకి పళ్ళు అన్నమాట. ఇంకా పళ్ళు సపరేట్ వేరియేషన్ ఏం లేదు, కింద మనకి హ్యాంగింగ్స్ లాగా ఇలా కూడా ఇచ్చారు. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఎట్ ది సేమ్ టైం నేను డిజైన్ కూడా మనకి దీంట్లో చూడండి, సేమ్ గ్రేప్ కలరే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రేప్ కలరే ఉంది కదా. ఇక్కడ ఏంటంటే బాందిని డిజైన్ మిస్ చేశారు, మధ్యలో అంతా కూడా ఎక్కువ సీక్వెన్స్ వర్క్ అలాగే సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. మనకి శారీలో ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో బాందిని డిజైన్ వచ్చింది, సర్కిల్స్ కానీ ఇట్లా జిగ్జాగ్లో రాలేదు. సో మీరు ఏ శారీ అయినా మీకు వచ్చేలాగా ఆర్డర్ పెట్టుకోండి అంతే. ఓకే, అంటే ఇదే పర్టికులర్గా డిజైన్ కావాలి, ఇదే పర్టికులర్గా డిజైన్ కావాలి అంటే అన్ని శారీస్ మేము చెక్ చేసి పంపించాల్సి వస్తుంది, కన్ఫ్యూజ్ కూడా అయిపోతాము. సో ఈ డిజైన్ అయినా రావచ్చు, ఈ డిజైన్ అయినా రావచ్చు, ఏ శారీ అయినా సరే. ఇది ఈ నెంబర్ వచ్చేసి 6 నెంబర్ అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్లో ఇలా మొత్తం ఇలా చమ్కి ఒక డైమండ్ డిజైన్ లాగా ఉండేలాగా బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి, స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది.
చక్కగా మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. కాకపోతే మాత్రం ఫస్ట్ టైం డ్రై వాష్ అయితే చేయించుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి డైయింగ్ స్టైల్ వచ్చాయి కదా, బాందిని డిజైన్ వచ్చింది షేడెడ్లో, కాబట్టి కంపల్సరీ డ్రై వాష్ అనేది చేయించుకోండి. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. అన్ని సారీస్ కూడా అంటే మనకి ఒక కలర్ అయితే అవైలబుల్ లేదు. మనం నిన్న మొన్న పెట్టిన దాంట్లో రెడ్ కలర్ ఉండే కదా నేను కట్టుకున్నాను, అది అవైలబుల్ లేదు. అది కాకుండా మిగిలిన రిమైనింగ్ 4 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కట్టుకుని చూపిస్తాను. ఓకే, సారీ నెంబర్ 7 సేమ్ ఫ్యాబ్రిక్ లో జస్ట్ మనకి కలర్ మాత్రమే చేంజ్ అండి. ఇది మనకి పికాక్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ బాందిని డిజైన్ లో ఉన్న సారీ చూపిస్తున్నాను. దీంట్లోనే మనకి బాందిని డిజైన్ యూస్ చేసి జిగ్జాగ్ అండ్ బుటీస్ ఇచ్చారు కదా, అది కూడా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. శారీ లుక్ మీకు కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. అకేషనల్లీ కట్టుకోవచ్చు, మనం చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు. మంచిగా ఇచ్చారు, ట్రెడిషనల్ లుక్ అన్నమాట ఇది టోటల్ గా. ఇది మనకి మొత్తం ఆల్ ఓవర్ కింద చూడండి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. దీనికి కూడా అండి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే, దీనికి ముందు సారీ ఒకటి నేను మీకు చూపించాను కదా, సేమ్ ఈ కలర్ డార్క్ కలర్ మీద డైమండ్ డిజైన్ లో సీక్వెన్స్ వర్క్ హెవీగా బుటీస్ లాగా ఇచ్చారని, అన్నిటికీ కూడా అదే బుటీస్ వస్తాయి. కాకపోతే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో, ఈ వైట్ కలర్ బాందిని డిజైన్ కాకుండా మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తారనమాట. ప్లెయిన్ బ్లౌజ్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది. శారీ కనుక మీరు కట్టుకుంటే లుక్ వైజ్ మీకు టోటల్ గా ఇలా ఉంటుంది, చాలా క్లాసీ అండ్ స్టైలిష్ గా కూడా ఉంటుంది. శారీ నెంబర్ 8 ఏవైనా మీరు 2 శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సింగిల్ శారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ అయితే కనుక అది మాకు లోకల్ కాబట్టి ఒక శారీకి మీరు 60 రూపీస్ పే చేయాలి. హైదరాబాద్ కాకుండా తెలంగాణ అండ్ ఏపీ అయితే కనుక మీరు 80 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అదర్ స్టేట్స్ అయితే కనుక 100 రూపీస్ పే చేయాలండి ఒక శారీకి. 2 శారీస్ అయితే టోటల్ గా మీకు ఫ్రీ షిప్పింగ్. ఓకే, శారీ నెంబర్ 8 లైవ్ కూడా ఉంటుంది కాబట్టి లైవ్ కూడా చూసి అందులో కూడా మీరు ఏదో ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, శారీ లుక్ మీకు ఇలా ఉంటుందండి. నంబర్ చూసారు కదా, 8 నెంబర్. ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో డైయింగ్ స్టైల్లో వచ్చినటువంటి శారీ అన్నమాట. మెటీరియల్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్. ఇది డైయింగ్ స్టైల్ ఉంటుంది. కొన్నిటికి మనకి బాందిని డిజైన్ లో వచ్చింది, కొన్నిటికి ఇంకొక మోడల్ చెప్పాను కదండి, అదైనా రావచ్చు ఇదైనా రావచ్చు. మీరు కలర్ మాత్రం ఈ కలర్ అని ఆర్డర్ చేసుకోవచ్చు, డిజైన్ ఏదైనా రావచ్చు. మీరు మళ్ళీ బాందిని ఉన్నదే కావాలి అంటే వెతికి పంపించాల్సి వస్తుంది. సో అలా కాకుండా మీరు ఈ కలర్ పెట్టేస్తే మీకు ఆ చీరైనా ఈ చీరైనా పంపిస్తాం. బ్లౌజ్ అయితే మాత్రం సేమ్ అన్నిటికీ ఒకటే బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఇది మనకి పళ్ళు అండి. సపరేట్ గా వేరియేషన్ పళ్ళు అయితే ఏం లేదు, టోటల్ గా మనకి ఇలాగే వచ్చింది. కింద కూడా అండి వేరే వేరే మెటీరియల్ తో ఉన్నటువంటి హ్యాంగింగ్స్ కాకుండా శారీ క్లాత్ ఏదైతే ఉందో అదే క్లాత్ తో ఉన్నటువంటి ఇట్లా క్లాత్ తో చేసినటువంటి హ్యాంగింగ్స్ ని ఇచ్చారు. శారీ మీకు టోటల్ గా ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది. మీరు చక్కగా స్క్రీన్ షాట్ అనేది మాత్రం నంబర్ తో సహా పెట్టుకోండి. అలాగే ఈ పార్సిల్ రీచ్ అయిన తర్వాత వీడియో మాత్రం మర్చిపోవద్దు. ప్లస్ పార్సిల్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. మా దగ్గర బల్క్ మెసేజెస్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, పార్సిల్ పెట్టిన తర్వాత పార్సిల్ పైన మీకు ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది. ట్రాకింగ్ నెంబర్ పైన ఒక డేట్ ఇస్తాము. ఆ డేట్ నుంచి మీరు అన్షూట్ ఆఫ్ సారీస్ అయితే కనుక అదే డిటిడిసి అయితే కనుక 5 వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఆ డేట్ నుంచి. ఓకే, పోస్టల్ అయితే కనుక ఆ డేట్ నుంచి 10 వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఆ డేట్స్ లో రాకపోతే కనుక ఒక్కసారి మాకు ఆ పార్సిల్ ఫోటో పంపించారు అనుకోండి, అది చూసి మేము మా డిటిడిసి వాళ్ళకో పోస్టల్ వాళ్ళకో పంపించి అది ఎక్కడుంది అనేది ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాం. కానీ సేవ్ చేసి పెట్టుకోండి, పార్సిల్ అంతా బాగుంది, సారీ అంతా నీట్గా ఉంది అనే వరకు కూడా ఆ పార్సిల్ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను. సారీ నెంబర్ 9 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి. సారీ వచ్చేసి పింక్ కలర్ మీద బాందిని డిజైన్ వచ్చింది. సారీ, ఇది బాందిని డిజైన్ ది కాదు, ఇంకొక డిజైన్ కూడా వచ్చింది, ఇంకొక డిజైన్ కూడా వచ్చింది అని చెప్పాను కదా అండి. సర్కిల్స్ తో విత్ సీక్వెన్స్ వర్క్, ఎక్కడ రఫ్ అనేదే ఉండదండి. చాలా ఈజీగా చక్కగా క్యారీ చేయొచ్చు, చాలా బాగుంటుంది కూడా. మొత్తం బాందిని డిజైన్ లేకుండా ఇలా ఇచ్చేసి మనకి ఒక డైయింగ్ స్టైల్లో దాని మీద సర్కిల్స్ అండ్ జిగ్జాగ్ లో ఇచ్చారు. మీకు ఆ డిజైన్ అయినా రావచ్చు పింక్ కలర్ లో, లేదు అంటే ఈ డిజైన్ అయినా రావచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. బ్లౌజ్ మాత్రం దీనికి పింక్ కలర్ మీద డైమండ్ డిజైన్ వస్తుంది కదా సీక్వెన్స్ వర్క్ లో, అలా వస్తుంది అనమాట. ఫస్ట్ శారీకి చూపించాను ఆ బ్లౌజ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ వస్తుంది. ఇది మనకి బ్లౌజ్ కింద హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చారు. కలర్ బాగుంటుంది, సమ్మర్ కి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సమ్మర్ కి మనకి కాటన్స్ కట్టుకునేటప్పుడు మనం పార్టీ వేర్ కి కాటన్స్ అవి కట్టుకోలేం, రెగ్యులర్ గా ఉండే కాటన్స్. ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే కనుక సమ్మర్ కి కూడా చాలా బాగుంటాయండి, కంఫర్టబుల్ గా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు.
వీడియో మొత్తం చూసేసారు కదా, ఇప్పటి వరకు చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే కనుక నేను గుర్తు చేస్తున్నాను, ఒక్కసారి లైక్ చేసేసేయండి. అలాగే మన కలెక్షన్స్, మన సెలెక్షన్స్, మన రేట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో రెగ్యులర్గా మనకి తీసుకునే సిస్టర్స్ పెట్టారు అనుకోండి, అది కొత్తగా చూసే సిస్టర్స్కి రివ్యూ లాగా యూజ్ అవుతుంది, తప్పకుండా పెడతారు అని అనుకుంటున్నాను. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.